బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీటీడీ పాలక మండలి సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. తన రాజీనామాని ఆమోదించాలి అని సీఎం చంద్రబాబు నాయుడుకి లేఖ రాశారు. ఇక లేఖలో తన రాజీనామాకి గల కారణాలేంటో కూడా ఆయన వివరించారు. మొత్తానికైతే బాలాజీ నగర్ ప్లాట్ కి సంబంధించి పలు ఆరోపణలు రావడంతో ఆయన మనస్తాపానికి చెందినట్లుగా కూడా వెల్లడించారు. టీటీడీ పాలక మండలి సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సీఎం చంద్రబాబు నాయుడుకి పంపించారు. ఇక ఈ తన రాజీనామాను వెంటనే ఆమోదించాలి అంటూ కూడా ఆ లేఖలో సీఎం చంద్రబాబుకు జంగా కృష్ణమూర్తి విజ్ఞప్తి చేశారు. ఈ పదవికి రాజీనామా చేయడానికి గల కారణాలను ఆ లేఖలో కూడా వివరించినట్టుగా తెలుస్తుంది. గతంలో తనకు కేటాయించిన బాలాజీ నగర్లో ప్లాట్ నెంబర్ 2 నేటికి ఖాళీగానే ఉంది అని, దీనికి తనకు కేటాయించాలి అంటూ ప్రభుత్వాన్ని కోరారు అని సమాచారం. అయితే టీటీడీ బోర్డుకు ప్రభుత్వంతో పంపడంతో ఆమోదముద్ర పడినట్టుగా తెలుస్తోంది. గురువారం రోజు జరిగిన కేబినెట్ భేటీలో ఈ భూ కేటాయింపును రద్దు చేసినట్టుగా సమాచారం. దీంతో ఆయన టీటీడీ సభ్యత్వ పదవికి కూడా రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. ఇక 2024 ఎన్నికలకు కొన్ని రోజుల ముందు వైసీపీకి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. అనంతరం ఆయన టీడీపీలో చేరారు. ఎన్నికల్లో కూటమికి ఓటరు పట్టణం కట్టారు. దీంతో చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. అనంతరం నామినేటెడ్ పోస్టుల భర్తీకి సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో అసలు పాలక మండలి సభ్యత్వానికి బీఆర్ నాయుడు ఆయన నియమించారు. ఇక ఆ నేపథ్యంలోనే ఆయనకి పాలక మండలి సభ్యత్వం దొరికింది. అయితే జగన్ హయాంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా చైర్మన్ పదవి దొరుకుతుంది అని అందరూ ఆశించారు. అయితే అది ఆయనకి దక్కకపోవడం అనేది అప్పుడు కొంచెం సంచలనంగానే మారింది. టీటీడీ చైర్మన్ పదవికి వైవి సుబ్బారెడ్డి రాజీనామా చేసిన తర్వాత జంగా కృష్ణమూర్తికి వర్తిస్తుంది అంటూ ఒక వర్గం నుంచి చర్చ కూడా వచ్చింది. అయితే అది జరగలేదు. ఆ తర్వాత ఆయన వైసీపీని విడిచి టీడీపీలో చేరారు. అయితే టీడీపీలో కూడా బీఆర్ నాయుడుకి చైర్మన్ పదవి దక్కడంతో పాలక మండలిలో సభ్యత్వాన్ని అయితే ఈయన పొందగలిగారు. మొత్తానికైతే ఇక బాలాజీ నగర్ కేటాయింపులకు సంబంధించి అయితే ఆయన మనస్తాపానికి చెందినట్టుగా తెలుస్తోంది. అయితే మీడియాలో వస్తున్న కథనాలన్నీ వాస్తవం కాదు అంటూ కూడా ఆయన తెలిపారు. మొత్తానికైతే ఆయన మనస్తాపానికి గురవడం వల్లనే పాలక మండలి సభ్యత్వానికి రాజీనామా చేసినట్టుగా వెల్లడించారు.